ఇది అరుణాచలం పార్ట్ 2 వీడియో అండి. శివయ్య దర్శనం అవ్వక ముందే 14 కిలోమీటర్స్ గిరి ప్రదక్షిణ చేసుకోవాలి. అంటే అది మీ ఇష్టం అండి. చేసుకోవాలంటే డైరెక్ట్ వెళ్ళొచ్చు. మేమైతే గిరి ప్రదక్షిణ చేయాలనుకున్నాము. ముందు ఫ్రెష్ అప్ అయ్యేసి తర్వాత 365 ఒత్తులు తీసుకునేసి అక్కడ ముట్టించి ప్లస్ టెంకాయ కొట్టుకొని స్టార్ట్ అవుతాము. ఆ రోజు అయితే ఫుల్ గాలి ప్లస్ చిన్న చిన్న చినుకులు కూడా స్టార్ట్ అయ్యాయి మేము వెళ్ళినప్పుడు. కాకపోతే క్లైమేట్ సూపర్ ఉండండి. అంత ఎండ లేదు, ఫుల్ చలి లేదు, అంత వర్షం పడుతున్నా కూడా చలి అనిపించలేదు. స్వెటర్ తీసుకున్నాం కానీ వేసుకోలేదు, జస్ట్ చేతిలోనే పెట్టేసుకున్నాము. ఎక్కడ వేసుకోలేదు. మొత్తం 14 కిలోమీటర్స్ అయిపోయినంత వరకు కూడా ఇక్కడ ఒక ఆంటీ హెల్ప్ తీసుకొని అయితే 365 ఒత్తులు అయితే వెలిగించేసుకొని ఇంకా మొత్తం 3 అలా తిప్పేసి బ్యాక్ సైడే టెంకాయ కొట్టాలండి. పక్కన దీపం అయితే పెట్టేయాలి. నెక్స్ట్ స్టార్ట్ అయ్యాము. స్టార్ట్ అయిన తర్వాత ఇక్కడ ఒకటి వాటర్ లాగా ఉంటుంది. ఇది నేను ఫస్ట్ టైం చూసాను. ఇంతకు ముందు కూడా వెళ్ళాను కానీ బట్ నైట్ టైంలో వెళ్ళాను. నైట్ టైం వెళ్ళడం వల్ల ఇవన్నీ పెద్దగా అబ్జర్వ్ చేయలేదు. ఈరోజు అయితే డే టైం అంటే ఎర్లీ మార్నింగ్ టైం స్టార్ట్ అయ్యాము. ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవ్వడం వల్ల ఏంటంటే కొంచెం ఎండ ఎక్కువ అనిపిదు, ప్లస్ దారిలో ఏమేమి ఉన్నాయి మొత్తం అనేది మనం చూస్తూ వెళ్ళొచ్చు. అండ్ కొన్ని టెంపుల్స్ కూడా ఓపెన్ చేయరు నైట్ టైం అయితే. ఇవైతే ప్రతి టెంపుల్ ఓపెన్లోనే ఉంటుందండి ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయితే. ఇంకా ఇక్కడ ఆవులు అనేటివి ఎక్కడ చూసినా కూడా ఉంటాయండి. వీటైతే ముక్కుంటూ స్టార్ట్ అయిపోయాం. ఇది అరుణాచలం పార్ట్ 2 వీడియో అండి. శివయ్య దర్శనం అవ్వక ముందే 14 కిలోమీటర్స్ గిరి ప్రదక్షిణ చేసుకోవాలి. అంటే అది మీ ఇష్టం అండి. చేసుకోవాలంటే డైరెక్ట్ వెళ్ళొచ్చు. మేమైతే గిరి ప్రదక్షిణ చేయాలనుకున్నాము. ముందు ఫ్రెష్ అప్ అయ్యేసి తర్వాత 365 ఒత్తులు తీసుకునేసి అక్కడ ముట్టించి ప్లస్ టెంకాయ కొట్టుకొని స్టార్ట్ అవుతాము. ఆ రోజు అయితే ఫుల్ గాలి ప్లస్ చిన్న చిన్న చినుకులు కూడా స్టార్ట్ అయ్యాయి మేము వెళ్ళినప్పుడు. కాకపోతే క్లైమేట్ సూపర్ ఉండండి. అంత ఎండ లేదు, ఫుల్ చలి లేదు, అంత వర్షం పడుతున్నా కూడా చలి అనిపించలేదు. స్వెటర్ తీసుకున్నాం కానీ వేసుకోలేదు, జస్ట్ చేతిలోనే పెట్టేసుకున్నాము. ఎక్కడ వేసుకోలేదు. మొత్తం 14 కిలోమీటర్స్ అయిపోయినంత వరకు కూడా ఇక్కడ ఒక ఆంటీ హెల్ప్ తీసుకొని అయితే 365 ఒత్తులు అయితే వెలిగించేసుకొని ఇంకా మొత్తం 3 అలా తిప్పేసి బ్యాక్ సైడే టెంకాయ కొట్టాలండి. పక్కన దీపం అయితే పెట్టేయాలి. నెక్స్ట్ స్టార్ట్ అయ్యాము. స్టార్ట్ అయిన తర్వాత ఇక్కడ ఒకటి వాటర్ లాగా ఉంటుంది. ఇది నేను ఫస్ట్ టైం చూసాను. ఇంతకు ముందు కూడా వెళ్ళాను కానీ బట్ నైట్ టైంలో వెళ్ళాను. నైట్ టైం వెళ్ళడం వల్ల ఇవన్నీ పెద్దగా అబ్జర్వ్ చేయలేదు. ఈరోజు అయితే డే టైం అంటే ఎర్లీ మార్నింగ్ టైం స్టార్ట్ అయ్యాము. ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవ్వడం వల్ల ఏంటంటే కొంచెం ఎండ ఎక్కువ అనిపిదు, ప్లస్ దారిలో ఏమేమి ఉన్నాయి మొత్తం అనేది మనం చూస్తూ వెళ్ళొచ్చు. అండ్ కొన్ని టెంపుల్స్ కూడా ఓపెన్ చేయరు నైట్ టైం అయితే. ఇవైతే ప్రతి టెంపుల్ ఓపెన్లోనే ఉంటుందండి ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయితే. ఇంకా ఇక్కడ ఆవులు అనేటివి ఎక్కడ చూసినా కూడా ఉంటాయండి. వీటైతే ముక్కుంటూ స్టార్ట్ అయిపోయాం.